మై లైఫ్ వ్లాగ్ అనమాట ఇది. నా దగ్గర ఎక్కువ క్లిప్స్ లేవు కానీ ఉన్న వాటినే ఇక్కడ యాడ్ చేస్తా. ఎందుకంటే ఇదంతా నేను ఒక మెమరీ లాగా డాక్యుమెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది అరుణాచలం అండ్ కోయంబత్తూర్ ట్రిప్. కాకపోతే మేము ఫస్ట్ పాండిచేరికి వెళ్ళినాం. వెళ్ళేసరికి నైట్ అయింది. అయినా సరే ఒకసారి బీచ్ వ్యూ చూద్దామని చెప్పి వెళ్ళినాం. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్ళినాం బీచ్కి. అసలు ఆ సన్ రైజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే అక్కడ ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేసిన నేను. ఆ వేవ్స్ సౌండ్స్ వినుకుంటా కొన్ని గంటలు స్పెండ్ చేసిన అక్కడనే. అసలు ఆ సన్ రైజ్ చూస్తే నాకు వెళ్ళాలనిపించలేదు అక్కడ నుంచి. తర్వాత కాకి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది మన వీడియోలో. ఇంకెండ చంపేదాకా అక్కడనే ఉన్నాం, పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటా. తర్వాత వేవ్స్ వచ్చి నాకు హాయ్ చెప్తే నేను మొత్తం తడిసిపోయినా. ముందు జాగ్రత్తగా పిక్చర్స్ తీసుకుందామని చెప్పి నేను ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకొని పోయినా. అది ఇట్లా హెల్ప్ అయింది అన్నమాట. తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ ఉన్న లోకల్ స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఆ ఇయర్ రింగ్స్ నేను 3rd ఇయర్ ఉన్నప్పుడు కొనుక్కున్నా. ఇన్నేళ్ళకి ఇప్పుడు ముహూర్తం దొరికింది అవి పెట్టుకోవడానికి. తర్వాత మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి వెళ్తుంటే మధ్యలో ఈ పీకాక్ కనిపించింది. దాన్ని తనివి తీరా చూద్దాం అనుకునే లోపే ఎగిరిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసా. ఏం లేదు, దాని మీద నుంచే ఇంకో షర్ట్ వేసుకున్నా అంతే. అక్కడ బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంటది, అది క్రాస్ చేసి వెళ్ళాలి లోపలికి. మొత్తం క్లమ్జీగా ఉండే అండ్ మొత్తం బురదనే. ఆ వాటర్ చూస్తే అర్థమైపోతుంది కదా. అయినా మనం వెళ్ళేది బోట్లనే కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. తర్వాత అక్కడ ఉన్న ఫేమస్ స్పాట్స్ అన్ని చూపించినారు. రకరకాల బోట్లు ఉన్నాయి అక్కడ. వాటి గురించి అంకుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ నేను ఏం వినలే, జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నా అంతే. అయినా ఆయన చెప్పింది నాకు ఏం అర్థం కాలేదు కూడా. అట్లనే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకే వచ్చినాం. ఎందుకంటే నేను ఒక ప్లేస్ మిస్ అయిపోయినా, అది చూడడం కోసం మళ్ళీ వచ్చిన అక్కడికే. అదే టెడ్డీ బేర్ మ్యూజియం. బొమ్మలు పిచ్చున్న నేను టెడ్డీ బేర్ మ్యూజియం ఎట్లా మిస్ అవుతా చెప్పండి. ఇక్కడికి నేను ఒక్కదాన్నే వెళ్ళినా, నాతో వచ్చిన వాళ్ళందరూ నన్ను వదిలేసినారు. మా తమ్ముడు కూడా రానన్నాడు లోపలికి. ఇంకా నేను ఒక్కదాన్నే గంటలు టైం స్పెండ్ చేసిన అక్కడ. మెయిన్ గా చిన్నపిల్లలతో వస్తే మాత్రం వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ స్క్వేర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళ ట్రెడిషనల్ అటైర్స్ తోని మంచిగా రెడీ చేసి ఇట్లా డిస్ప్లే చేసినారు. మొత్తం చిన్న చిన్న ఊర్ల ట్రెడిషన్ కూడా వదలలేదు, అన్ని డిస్ప్లే చేసినారు ఇక్కడ. లైక్ గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, నేపాల్ అన్నీ ఉన్నాయి. దీన్ని టెడ్డీ బేర్ మ్యూజియం అండ్ సెల్ఫీ స్పాట్ అని కూడా అంటారు. ఒకవేళ మీరు పాండిచేరికి వెళ్ళి చిన్న పిల్లలు మీతో ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇక్కడ బీచ్ లో దొరికే రాళ్లతోని ఇట్లా కోడిల్ని, పిల్లిల్ని తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేసినారు. అవన్నీ మినియేచర్స్ అన్నమాట. ఇట్లా స్టేర్స్ దగ్గర డిస్ప్లే చేసినారు అన్నమాట. ఇంకా పైనకి వస్తే అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. కిడ్స్ కి అయితే బెస్ట్ స్పాట్ ఇది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు కిడ్స్ వస్తే మాత్రం. అరుణాచలంకి మాకు లేట్ అయిపోతుందని చెప్పి నేను అన్ని సెక్షన్స్ తిరగలేదు, డైరెక్ట్ గా ఎగ్జిట్ సెక్షన్ కి వెళ్ళినా. అట్లానే స్ట్రైట్ గా వెళ్తుంటే వేలో ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ ఇట్లా ఐడల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టినారు. ఈ టెడ్డీ బేర్ మొత్తం హెయిర్ తోని చేసిందంట, హ్యాండ్ ఆర్ట్ వర్క్ ఇదంతా. అమ్మో, అట్లాంటివి చేయడానికి అసలు ఫుల్ ఓపిక కావాలి. ముందు చూపించిన టెడ్డీ బేర్స్ కాకుండా ఇట్లా ఎగ్జిట్ అయ్యే టైంలో స్పెషల్గా మన సౌత్ ట్రెడిషన్స్ అన్ని సపరేట్గా ఇట్లా డిస్ప్లే చేసినారు. ఇక్కడ సాయిబాబాని ముట్టుకుంటే రెస్పాండ్ అవుతాడంటే నేను కూడా ముట్టుకొని ట్రై చేస్తున్నా. చూసినారా, కళ్ళు కదిపినాడు ఇప్పుడు. ఇక్కడ ఎన్నో ఐడల్స్ ఉన్నాయి కానీ ఈ స్పెషల్ ఎఫెక్ట్ మాత్రం ఓన్లీ సాయిబాబాకే వస్తుంది. రియల్గా టచ్ చేసిన ఫీలింగ్ అండ్ నిజంగానే అక్కడ నిల్చున్నట్టు అనిపించింది. తర్వాత ఇదంతా మన టెడ్డీ బేర్ స్పాట్ ఓవర్ వ్యూ. ఇంకా తొందరగా వెళ్ళి లంచ్ చేసేసి లగేజ్ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం మా మెయిన్ డెస్టినేషన్ కి, అదే అరుణాచలంకి. వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. అక్కడ ఆ ప్లేస్ మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. నేను గుడి ముందే నిల్చున్నా కానీ ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు నాకు అసలు నేను అరుణాచలంలో ఉన్నా అని చెప్పి. మొత్తం సడన్ ప్లాన్, అసలు అనుకోలేదు ఇంత సడన్ గా ఇక్కడికి విజిట్ చేస్తా అని చెప్పి. ఇంకా అరౌండ్ 11-11:30 గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాం. చాలా మంది నైటే ప్రిఫర్ చేస్తారు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఎందుకంటే డే టైంలో ఎండ కొడుతుంది, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి హెక్టిక్ ఉంటుంది. మేము పాండిచేరి టు అరుణాచలం వచ్చే గ్యాప్ లో చాలా వర్షం పడ్డది. కానీ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంకి వర్షం ఆగిపోయింది. అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నాకు, సడన్ స్విచ్ వెదర్ లో జస్ట్ ఒక్క దగ్గర బ్రేక్ తీసుకున్నా అంతే. ఇంకా అట్లనే అన్ని లింగాల్ని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి తెల్లారిపోయింది. చాలా మంది అక్కడ గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటున్నారు. చూసినారా, మార్నింగ్ 5 o'clock ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా మేము కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనం కోసం వచ్చినాం గుడికి. నాకు కాళ్ళు అయితే ఫుల్ నొప్పి లేసినాయి. అప్పటికే అసలు నిల్చోడానికి ఓపికనే లేదు నాకు. అయినా కూడా 4 గంటలు లైన్ లో నిల్చున్న తర్వాత మెయిన్ గర్భగుడి దగ్గరకు వచ్చినాం. ఫోన్స్ అయితే అలౌ చేసినారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది మొత్తం టెంపుల్ వ్యూ అన్నమాట. మా దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక రేంజ్ లో పడ్డది వర్షం అయితే.
ఆ వర్షంలోనే మేము మదురైకి రీచ్ అయిపోయినాం. అక్కడ మెయిన్ గుడి గోపురం రెనోవేట్ చేస్తున్నారు అండ్ ఫుల్ వర్షం పడడంతో మేము ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేసినాం. అక్కడ నుంచి ఒక్క దగ్గర కూడా ఫోన్ యూజ్ చేయలేదు, ఒక్క పిక్చర్ కూడా దిగలేదు. జస్ట్ మంచిగా దర్శనం చేసుకొని అక్కడ నుంచి కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోయినాం. నైట్ అంతా జర్నీలో కూడా వర్షం ఆగలేదు. ఇంకా మార్నింగ్ ఈషా ఫౌండేషన్ కి రీచ్ అయిపోయినాం. వెదర్ చూసినారా ఎంత క్లౌడీగా ఉందో, 2 రోజుల నుంచి వర్షం ఆగనే లేదు అసలు. అప్పుడే కొంచెం బ్రేక్ ఇచ్చింది. మేము ఆదియోగి స్టాచ్యూ దాకా నడుచుకుంటూ వెళ్ళేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఆ మబ్బులు, ఆ ప్లేస్, ఆ వెదర్ చూడడానికి ఎంత బాగుండేనో అసలు. ఇక్కడ డైలీ నైట్ లేజర్ షో ఉంటది, మీకు తెలిసే ఉంటది. కానీ 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడడంతో లేజర్ షో ఆ రోజుకి క్యాన్సిల్ చేసినారనమాట. నేనేమో మంచిగా కాటన్ శారీ కట్టుకొని వెళ్ళినా దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నా, గాలికి నా జుట్టు ఎగిరిపోతుంది దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నా, ఇంకో సైడ్ ఫుల్ వర్షం పడుతుంది, అసలు ఆగేలాగా కనిపిస్తలేదు. ఆ మబ్బులు చూడండి అసలు ఎంత బాగుందో కదా వెదర్. నేనైతే ఫుల్ తడిచిపోయినా. చిన్నప్పుడు ఎప్పుడో ఈ లెవెల్లో తడిచుంటా, మళ్ళీ ఇప్పుడే ఫుల్ ఆడుకున్నా అసలు నేను వర్షంలో. ఇంకా అట్లనే వర్షంలో ఫుల్ పిక్చర్స్ తీసుకొని నా తడిచిపోయిన చీర చేంజ్ చేసుకొని అక్కడనే ఉన్న లింగభైరవి టెంపుల్, ధ్యానలింగం టెంపుల్ కి వెళ్ళినాం. లంచ్ కూడా అక్కడనే ఈషా ఫౌండేషన్ లో చేసి ఫుల్ టైం స్పెండ్ చేసినాం ఈవినింగ్ వరకు. అసలు ఈ ప్లేస్ అంతా నేచర్ సౌండ్స్ తోని నిండిపోయింది, చాలా ప్లీజింగ్ ఉండే. వర్షం మాత్రం ఇంకా ఆగలేదు. యాక్చువల్ గా మేము నెక్స్ట్ డే ఊటీ ప్లాన్ వేసుకున్నాం, కానీ ఈ వర్షంకి భయపడి నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వద్దాంలే అని చెప్పి ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని అదే రోజు నైట్ హైదరాబాద్ కి రిటర్న్ అయిపోయినాం. అంతే, నా వీక్ మొత్తం మంచిగా టెంపుల్ వైబ్స్ తోని నిండిపోయింది. మీకు కూడా నచ్చితే కొంచెం ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.